వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. 3 కోట్ల రూపాయలతో రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామం నుండి చక్కర దేవరపల్లి మీదుగా వేగవరం వరకు 3 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డుకు బుధవారం నాడు చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రధాన రహదారుల నుండి గ్రామాలకు వెళ్లే లింకు రోడ్లను వేయటానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కరాటం కృష్ణమూర్తి జలాశయంలో టూరిజం అభివృద్ధికి సంబంధిత మంత్రి కందుల దుర్గేష్తో మాట్లాడి అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. అనంతరం మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చక్రదేవరపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉండవల్లి శ్రీను అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో చక్రదేవరపల్లి సర్పంచ్ మరియు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సాయల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయల రాంబాబు, వైట్ల ఆంజనేయులు, జె వెంకటేశ్వరరావు, ఎడ్ల చంటి, ఉమ్మడి శ్రీను, టౌన్ పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామకుమార్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల రాకేష్, మిడత పెంటయ్య గౌడ్, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కూడా సీసీ రోడ్ని అది శాంక్షన్ అయింది, అది కూడా వర్క్ స్టార్ట్ అయింది, అది కూడా త్వరలో ఫినిష్ అవుతుంది. తప్పకుండా మీరు ఒక మార్పుని చూస్తారు, అది కూడా అభివృద్ధి పదంలో ఎట్లా మీ ముందుకెళ్ళడం చూస్తారు. థ్యాంక్ యూ. ఫోన్లో కందుల దుర్గేష్ గారిని కూడా మినిస్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ మెమరాండం ఒక ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నాము. మోస్ట్ లైక్లీ మినిస్టర్ గారిని ఈ వీక్లో కలవచ్చు. నేను మనకున్న విషయం కూడా చెప్తాము, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇక్కడ టూరిజం సైట్స్ ఏంటి అవి కూడా చెప్పి టూరిజం కూడా డెవలప్ చేసే విధంగా ప్లాన్ ఉంటుందండి. అందరికీ నమస్కారం. మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మేము ఒక ఆదర్శవంతమైన పాలన ఇచ్చి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి అదే క్రమంలో ఈ రోజున గురువాయిగూడెం నుంచి ఇక్కడ చక్రదేవరపల్లి నుంచి వేగవరం దాకా ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ని రోడ్ని సీసీ రోడ్ని మరి టెండర్ ద్వారా శాంక్షన్ అయ్యి ఈ రోజున ఇక్కడ మేము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఎన్డీఏ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతలు చేసి చూపించే ప్రభుత్వం అని మరొకసారి మేము నిరూపించుకోబోతున్నాము. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పనులు లేక మరి కాంట్రాక్టర్స్ చేసిన పనులకి బిల్స్ రాక చాలామంది బ్యాంక్రప్సీకి వెళ్ళి ఇబ్బందులు పడి ఎంతోమంది కాంట్రాక్టర్స్ ఈ రోజున రోడ్డున పడిన సంగతి అందరూ కూడా తెలిసిందే. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి వీరిరువురు కూడా కాంట్రాక్టర్స్కి ఇబ్బంది కలగకుండా అలాగే అభివృద్ధి పనులు వేగవంతంగా చేసే విధంగా ప్రణాళిక కూడా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. కాంట్రాక్టర్స్కి రావాల్సిన పేమెంట్స్ కానివ్వండి, మరి న్యూ కాంట్రాక్ట్స్కి వచ్చే పేమెంట్స్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఒక ప్రాసెస్ని టైమ్లీ పేమెంట్స్ ఇచ్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతూ ఉంది. దాంతోపాటుగా మరి ఈ యొక్క పర్టికులర్ కాంట్రాక్ట్ని గాంధీ గారు చేస్తున్నారు. వారిని నేను పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మేము కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశాము. ఆ ప్రాసెస్లో మేము కాంట్రాక్టర్స్ అడిగినప్పుడు గాంధీ గారు వాలంటీర్లు ముందుకొచ్చి లింగపాలెం మండలంలో ఉన్న ధర్మాజిగూడ, నాకు సొంత గ్రామమైన ధర్మవరంలో అక్కడ ఉన్న మరి రోడ్డు చాలా అధ్వానంగా తయారయ్యి ప్రజలు కింద పడిపోతున్నారు. ఆ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి పెద్ద పెద్ద పాట్ హోల్స్ వచ్చి మరి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో మరి గాంధీ గారు ముందుకొచ్చి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మరి అక్కడ రోడ్ని వేయడం జరిగింది. ఈ రోజుతోటి అది ఫినిష్ అవుతుంది. అలాగే ఇంకా చింతలపూడి టౌన్ కానివ్వండి, రేచర్ల కానివ్వండి, కొన్ని మేజర్ డ్యామేజెస్ ఉన్నాయి. అవి కూడా మేము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో అవి ఫినిష్ చేస్తున్నాము. ఇంకొక 1 వీక్లో చింతలపూడిలో ఏదైతే మేజర్ డ్యామేజెస్ ఉన్నాయో, అలాగే రేచర్లో మేజర్ డ్యామేజ్ పాట్ హోల్స్ ఉన్నాయో అవి కూడా మేము ఫినిష్ చేస్తాము. దాంతోపాటుగా మరి కావరకోట నుంచి వస్తూ జంగారెడ్డిగూడెం రూట్లో ఉన్న
ఈ మేజర్ డ్యామేజెస్ పార్టల్స్ అవుతున్నాయో అవి కూడా మేము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ చేస్తున్నాము. మనకి మనసుంటే మార్గం ఉంటుంది. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన నేను ఎమ్మెల్యేగా ఏదైతే మాట ఇచ్చానో మరి నాకున్న నెట్వర్క్లు కానివ్వండి, నా సొంత నిధులు కానివ్వండి, అలాగే కాంట్రాక్టర్స్ వాలంటీర్గా వచ్చి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మేము ఎలవలో కృషి చేస్తున్నాము. అలాగే మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తితోటి మరి ఒక పండుగ వాతావరణంలో ఈ రోడ్లు వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి సాయిల్ సత్యనారాయణ కూడా ఇక్కడ ఉన్న మన ప్రెసిడెంట్ గారు కొన్ని రిక్వెస్ట్ కూడా చెప్పారు. పేరంపేట విషయంలో కూడా రోడ్డు అది కూడా మేము త్వరలో దాని శంకుస్థాపనకి మేము చేస్తాము. ఏదైనా కూడా మరి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గం చేసి అటు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళు లాంటివని చెప్పి మేము నిరూపిస్తాము. మరి చాలా విచారకరం, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేయక మరి ఒక 20 సంవత్సరం వెనక్కి తీసుకెళ్ళిపోయింది. మంచి రోజులు వచ్చాయి, ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములై చింతలపూడిని ఒక ఆదర్శంగా నియోజకవర్గం చేయాలని కోరుకుంటున్నాం. లక్కవరం రోడ్డు లక్కవరం కూడా. సో ఇవన్నీ కూడా మేము కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొత్తం మేము రివ్యూ చేస్తున్నాం. ఏవైతే మేజర్ డ్యామేజెస్ ఉన్నాయో, కొత్త రోడ్స్ ఉన్నాయో, సీసీ కానీ బీటీ కానివ్వండి, అవన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం ఇంజనీరింగ్ టీమ్ తోటి చేసి ఈ 5 సంవత్సరాలు ఒక ప్రణాళికతోటి ప్రతి ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో బడ్జెట్ పెట్టాలి. ఈ మంత్ ఎండ్కి బడ్జెట్ అలొకేషన్ రిలీజ్ కూడా జరుగుతుంది. దాని నుంచి వచ్చిన ఫండ్స్ని వాటికి అలొకేట్ చేసే విధంగా ఉంటుంది. డెఫినెట్గా ఒక ప్రణాళికబద్ధంగా మా యొక్క కార్యాచరణ పోతే మేము చదివేస్తాం.